హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. గుప్పెడంత మనసు సీరియల్ మొత్తానికి అయిపోతుంది. ఆగస్టు 31 లాస్ట్ డేటు, అంటే ఈ సాటర్డే లాస్ట్. నెక్స్ట్ డే సండే నుంచి బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది. సో చాలామంది ఫ్యాన్స్ మిస్ అవుతారు, ముఖ్యంగా రిషిధర్ అని. వాళ్ళిద్దరికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆల్మోస్ట్ 3 years పైన నడిచింది సీరియల్. చాలా బాగా సక్సెస్ఫుల్గా రన్ అయిందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రిషి 1200 ఎపిసోడ్స్ వరకు సీరియల్ ఉంది. అయితే ఇంకా సాగదీయడం కరెక్ట్ కాదు, హ్యాపీ ఎండింగ్ ఇచ్చేయాలని చెప్పేసి ఇక్కడికి ఆపేస్తున్నామని చెప్పారు. రీసెంట్గా ముఖేష్ గౌడ ఉన్నారు కదా రిషి, ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు, దేనికైనా ఒక హ్యాపీ ఎండింగ్ ఉంటే బాగుంటుంది, ఇంకా సాగదీస్తే సీరియల్ మళ్ళీ ఇంత మంచి సీరియల్ బోర్ కొట్టేస్తుంది జనాలకు కూడా, అందుకనే ఆపేస్తున్నామని చెప్పారు. సో ముఖ్యంగా రిషిధర్ అలా ఫ్యాన్స్ వాళ్ళని మిస్ అయ్యే అవకాశం ఉంది. అయితే అంత మిస్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే త్వరలోనే రిషి గౌరీశంకరం అండ్ ప్రియమైన నాన్నకు అనే సినిమాలు చేయబోతున్నాడట తెలుగులో. అండ్ రక్ష అయితే త్వరలోనే మళ్ళీ మా టీవీలో ఇంకో ప్రాజెక్ట్ చేస్తా అని చెప్పింది. అయితే బిగ్ బాస్కి వెళ్తారా అని అడిగితే ఇద్దరూ నో చెప్పారు. అంటే ముఖేష్ అయితే ప్రస్తుతానికి ప్లాన్స్ లేవు అని చెప్పాడు. రక్ష అయితే అమ్మో బిగ్ బాస్ నా వల్ల కాదు అన్నట్టు చెప్పింది. ఇన్స్టాగ్రామ్లో ఫ్యాన్స్కి ఎప్పుడు అవైలబుల్ ఉంటాను కానీ బిగ్ బాస్ నా వల్ల కాదని చెప్పింది. అయితే ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు సీరియల్ గురించి. ఇక్కడ వాళ్ళిద్దరు కన్నడ వాళ్ళు అయ్యుండి కూడా తెలుగు వాళ్ళు మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, ఆ ప్రేమ చెప్పలేంది అని చెప్పారు. ఇండస్ట్రీ నుంచి కూడా వాళ్ళకు మంచి అప్రిషియేషన్ వచ్చిందంట, సినిమా వాళ్ళ నుంచి కూడా. బ్రహ్మానందం గారు, అలీ గారు, రవితేజ వాళ్ళ అమ్మ ఈ సీరియల్కి ఫ్యాన్ అంట చాలా. ఒకరోజు ఫోన్ చేసి రిషి అంటే ముఖేష్తో మాట్లాడిచ్చారంట, ఆ విషయం కూడా చెప్పాడు. సో మామూలు జనాలే కాదు, ఇండస్ట్రీ నుంచి కూడా సీరియల్ ఫాలో అయిన వాళ్ళు, చూసేవాళ్ళు ఉన్నారనమాట. సో మొత్తానికైతే ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ ఒక్కటేసారి ఆపేసి హార్ట్ బ్రేక్ చేయకుండా ముందు నుంచి ప్రిపేర్ చేస్తున్నారనమాట. సీరియల్ అయిపోతుంది అన్నట్టు హింట్స్ ఇచ్చేశారు. సో ఒకటేసారి షాకింగ్ కాకుండా ఓకే అయిపోతుంది అన్నట్టు ప్రిపేర్ అయ్యి ఉండేలా చేశారు. మొత్తానికి సీరియల్లో శైలేంద్ర ఇదంతా చేశాడు అని చెప్పి రిషి కనిపెట్టేశాడు. అందరికీ నిజాలు తెలిసిపోయి హ్యాపీ ఎండింగ్, మహేంద్రనే మనో వాళ్ళ తండ్రి అని చెప్పేసి తెలిసిపోయింది. సో ఈ ఆగస్ట్ 31 లాస్ట్ డే. ఇన్ని రోజులు నేను అంతగా చూడలేదు, కాకపోతే ఇప్పుడు అయిపోతుంది కాబట్టి ఈ 4-5 days ఖచ్చితంగా చూస్తా సీరియల్. అక్కడక్కడ చూస్తా, స్టోరీ తెలుసు నాకు, అప్పుడప్పుడు చూసేదాన్ని, కానీ ఇప్పుడు అయిపోతుంది కాబట్టి రోజు చూస్తా. సో ఇది గుప్పెడంత మనసు సీరియల్ గురించి. రీసెంట్గా ముఖేష్ అండ్ రక్ష మాట్లాడారు, చాలా హ్యాపీగా ఉందని చెప్పారు. చాలా మిస్ అవుతాం మా ఫ్యాన్స్ని అని చెప్పారు. కాకపోతే మేబీ మా టీవీలో తొందరలో మళ్ళీ వేరే ప్రాజెక్ట్ స్టార్ట్ కావచ్చు మా ఇద్దరితో. సో అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు. కొన్ని రోజులు రిషి కనిపించకుండా పోయాడు, అప్పుడైతే చాలా మిస్ అయ్యారు ఫ్యాన్స్. రోజు ప్రోమోల కింద రిషిని తీసుకురండి అని చెప్పి కామెంట్స్. ఆ రిషి లేని రోజులు సీరియల్ కొన్ని రోజులు బోర్గానే అనిపించింది, నిజంగా సాగదీస్తున్నట్టే అనిపించింది. కాకపోతే అది ఎందుకంటే రిషికి నిజంగానే ఫిజికల్గా ఏదో ఇంజూర్ అయ్యి రాలేకపోయాడు, దాన్ని వాళ్ళు అలా కవర్ చేశారు, మొత్తానికి లాక్కొచ్చారు. అయితే ఈ ఫ్యాన్స్ కామెంట్స్ రిషి మళ్ళీ రావాలి అన్నందుకు మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ వసుధారాని రిషిని కలిపి మొత్తానికైతే హ్యాపీ ఎండింగ్ ఇస్తున్నారు ఫ్యాన్స్ కోసం. ఫ్యాన్స్కి నిజంగా ట్రీట్ లాంటిది ఇది, వాళ్ళు కోరుకున్నట్లు సీరియల్ని హ్యాపీ ఎండింగ్ ఇస్తున్నారు. సో ఈ సీరియల్లో చేసిన చాలామందికి చాలా మంచి పేరు, గుర్తింపు వచ్చింది. సాయి కిరణ్ గారు ఒకప్పుడు హీరో, కానీ ఇప్పుడు గుప్పెడంత మనసు సీరియల్తో మంచి పేరు వచ్చింది ఆయనకు కూడా. ఆ జ్యోతిరాయ్ కూడా జగతి మేడంలో చేసిన ఆమెకు ఇప్పుడు సినిమాల్లో కూడా చేస్తున్నారంట. ఈ రిషి ముఖేష్ గౌడ కూడా హీరోగా చేస్తున్నాడు, రక్ష కూడా కన్నడలో చేస్తున్నానని చెప్పింది. సో సీరియల్ అయితే మొత్తానికి చాలా బాగా నడిచింది, చాలా మంచి టీఆర్పీ రేటింగ్తో సక్సెస్ఫుల్గా 3 years పైన రన్ అయింది. 1200 episodes.
ఇది సీరియల్ గురించి. సో బిగ్ బాస్ స్టార్ట్ కాబోతుంది సండే నుంచే. సో సాయి కిరణ్ గారు బిగ్ బాస్కి వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే సీరియల్ అయిపోయింది, ఆయన వస్తున్నారా అని చెప్పి కూడా న్యూస్ వస్తున్నాయి కాబట్టి మేబీ రావచ్చు. సో లెట్స్ సీ. ముఖేష్ ఫ్యాన్స్ అయితే ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఆయన సినిమాలు వస్తున్నాయి. మా టీవీ వాళ్ళు మంచి ఆఫర్ ఇచ్చారు మాకు, ఎప్పుడైనా రావచ్చు, మీరు అన్ని ప్రోగ్రామ్స్లో కనిపిస్తూనే ఉంటాను, మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ ఎప్పుడైనా రావచ్చు, ఫ్యాన్స్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు. సో ఇది గుప్పెడంత మనసు సీరియల్ గురించి. నేను రెగ్యులర్గా చూడకపోయినా అప్పుడప్పుడు ఫాలో అవుతుంటా. సో ఈ సీరియల్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, ఎంతమంది రిషిధార ఫ్యాన్స్ ఉన్నారో తెలుసు నాకు. సో అందుకే ఈ వీడియో చేయాలనుకున్నా దీని గురించి చెప్పడానికి. సో రీసెంట్గా ముఖేష్ అండ్ రక్ష ఇంటర్వ్యూ ఇచ్చారు, మాట్లాడారు, చాలా బాగా అనిపించింది. తెలుగు వాళ్ళు చాలా మంచి వాళ్ళు, చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు, చాలా గిఫ్ట్స్ పంపించేవాళ్ళు, మెసేజ్లు పంపించారు ప్రేమతో అని చెప్పారు. సో అదనమాట, మన తెలుగు వాళ్ళు ఎప్పుడైనా సరే ఏదన్నా మనసుకు తీసుకున్నారంటే అంతే, వాళ్ళు అంత స్ట్రాంగ్గా తీసుకుంటారు, అది వాళ్ళకు కూడా అర్థమైంది. సో ఇది సీరియల్ గురించి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.